18 నెలల్లో కూటమి ట్రాక్ రికార్డు సాధించింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై విమాన ల్యాండింగ్ విజయవంతమైంది. ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానంలో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భోగాపురంలో దిగారు. ఈ ప్రక్రియ విజయవంతమైందంటే ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకున్నట్లే అన్నారు. దీనివల్ల భోగాపురం ప్రాంతం అంతర్జాతీయ నగరాలతో అనుసంధానం ఏర్పడిందని, స్థిరాస్తి వ్యాపారం, ఉపాధి కల్పన, వ్యవసాయ, ఆహారోత్పత్తుల ఎగుమతులు పెరుగుతాయి. పర్యాటక రంగం కూడా అభివృద్ధి చెందుతుంది. 4-5 నెలల్లో పూర్తిగా సిద్ధమయ్యాక ప్రధాని నరేంద్ర మోడీ దీన్ని ప్రారంభిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో 18 నెలల్లో పనులు వేగంగా చేయగలిగామన్నారు. భోగాపురం విమానాశ్రయంతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారబోతోంది. యువత ఉపాధి అవకాశాలు పెరగడానికి, దిగ్గజ సంస్థలు ఈ ప్రాంతాన్ని తమ గమ్యస్థానంగా మార్చుకోవడానికి అవకాశం ఏర్పడిందన్నారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి 23% పనులు జరిగితే 18 నెలల్లో 96% పనులు వేగంగా పూర్తయ్యాయి. ఈ విమానాశ్రయం ఫార్మా, ఆక్వా ఉత్పత్తుల రవాణా, ఎగుమతులకు అనుకూలమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ప్రస్తుతం విశాఖ నుంచి 33 విమాన సర్వీసులు నడుస్తున్నాయని, భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వచ్చాక స్వదేశీ, విదేశీ సర్వీసులు రెట్టింపు అవుతాయన్నారు.